రైతు సోదరులకు నమస్కారం. నిమ్మ చెట్లలో వచ్చేటువంటి బంకకారుడి తెగులు గురించి మనం ఈరోజు చర్చిద్దాము. ఈ యొక్క బంకకారుడి తెగులు మనం చూసినట్లయితే రెండు రకాల ఫంగస్ అనేది ఇది యొక్క తెగులును వ్యాపింపు చేస్తుంది. ఒక తెగులు వచ్చేసి పైటోప్తెరా అనేది, ఇది మొదలు యొక్క భాగం నుంచి వేరు వ్యవస్థ దాకా బంకకారి ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంది. రెండవది వచ్చేసి డిప్లోడి అనే ఫంగస్ అనేది చెట్టు యొక్క పై భాగము మొదలు పై భాగము పంగళ్ళ దగ్గర కొమ్మల దగ్గర బెరడు బంక కారేసి ఈ యొక్క బంక కారినటువంటి భాగం అంతా బెరడు ఇన్ఫెక్షన్ అయ్యేసి ఆ కొమ్మలు ఎండిపోయేసి ఒక్కొక్క కొమ్మ నిదానంగా చెట్టే ఎండిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ తెగులను మనము రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ యొక్క మనం నీరు బాగా ఇంకిపోయేటువంటి నేలల్లో మనం మొక్కలు నాటాలి. అదేవిధంగా మనము చెట్టు డైరెక్ట్ మొదలుకు తగలకుండా ఒక పిల్లపాది అనేది ఏర్పాటు చేసుకొని నీరు డైరెక్ట్ మొదలు తాగకుండా బయటనే నీళ్ళు ఉండేట్టుగా చూసుకోవాలి. అది కూడా పిల్లపాది అనేది మొదలు భాగం నుండి 1.5 అడుగు దూరంలో ఉండేట్టుగా చూసుకోవాలి. అయితే ఈ యొక్క మనం ఎక్కడైనా ఇన్ఫెక్ట్ అయినటువంటి ఈ బెరడు బంకకారినటువంటి భాగాన్ని మనము నీట్గా తీసేసి ఆ భాగంలో బోర్డో పేస్ట్ కానీ లేదంటే బ్లైటాక్స్ అంటే కాపరాక్స్ క్లోరైడ్ మందు పేస్ట్ను మనం పుయ్యాలి. బోర్డో పేస్ట్ అనేది తర్వాత వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఈ పేస్ట్ ఫంగల్ డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది, తర్వాత వివరిస్తాము. అయితే ఈ యొక్క తర్వాత ఏం చేయాలంటే క్రమం తప్పకుండా మనము ఈ యొక్క బోర్డో పేస్ట్ను కానీ బ్లైటాక్స్ పేస్ట్ను కానీ మొదలకు కింద మొదల దగ్గర నుంచి పై భాగం వరకు నీట్గా ఈ బోర్డో పేస్ట్ను పుయ్యాలి. తర్వాత మనము ఈ యొక్క కొమ్మలకు మనము 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కార్బండేజియం బావిస్టిన్ అంటారు, ఈ మందును మనము పిచికారి చేయాలి. 3 గ్రాములు మ్యాంగోజెబు మందు ద్రావణాన్ని 1 లీటర్ నీటికి కలిపి చెట్టు మొదల దగ్గర పోసినట్లయితే కూడా ఈ యొక్క బంకకారుడి తెగులను కంట్రోల్ చేయొచ్చు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.